ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తెలంగాణ విద్యాశాఖ కొరడా ఝళపించనుంది. 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా బోధించని స్కూళ్లపై కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. 2 తప్పిదాల వరకు భారీ జరిమానాలు, మూడోసారి ఏకంగా గుర్తింపే రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని సాహితీవేత్తలు, భాషాభిమానులు స్వాగతిస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటని ఆచరణలో పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. గత డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల వేదిక నుంచి తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి చేస్తూ జీవో జారీ అయింది. చీరాని మాటలలో ఉండే సందర్భంలో శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నవరాయనగా నాకు రాదు అని పరిగెత్తా ఉంటాడు పిల్లవాడు. అయినా ఆ తల్లి తీసుకొచ్చి కాదు నాన్న నువ్వు ఇట్లా చెప్పాలి, నువ్వు అట్లా చెప్పాలి అని బుజ్జగించి ఆ పద్యాలు, సంస్కారం, జీవిత గమనంలో ముందు అవలంబించాల్సిన విధానాలు ఆ కుటుంబ సభ్యులు నేర్పిస్తూ ఉంటారు. తెలుగు బోధించని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని సర్కార్ జీవో ఇచ్చింది. తర్వాత దాన్ని సవరిస్తూ తెలుగు బోధించకుండా మొదటిసారి పట్టుబడితే 50,000 రూపాయల జరిమానా, రెండవసారి 1,00,000, మూడవసారి కూడా తెలుగు బోధించకపోతే పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మే 1వ తేదీన మరో జీవో విడుదల చేశారు. తెలుగు భాష పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో పేర్కొన్న చర్యలు స్వాగతించదగినవేనని సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. మాతృభాష పరిరక్షణ మనందరి కర్తవ్యంగా భావించాలని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఉద్యోగులుగా రేపు రాబోతారు గనక వాళ్ళందరూ తెలుగును చదువుకొని తెలుగు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది దీని వెనక ఉండే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఒకవైపు భాషను బతికించుకోవడం, రెండో వైపు ప్రజల సేవ చేయడానికి కావలసినటువంటి యోగ్యతను సంతరించుకోవడం, ఈ 2 ప్రయోజనాలు ఈ చట్టం ద్వారా నెరవేరుతున్నాయి. ఈ చట్టాన్ని వెంటనే ఇవాళ నుంచి అమల్లోకి తీసుకురావటం అనేటువంటిది ప్రభుత్వానికి ఉండేటటువంటి ఒక చిత్తశుద్ధికి నిదర్శనమని భావిస్తున్నాను. తప్పనిసరిగా పాఠశాలలు పాటిస్తాయని నేను భావిస్తున్నాను. ఈ మేరకు తెలుగు భాషకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మంచి వికాసం దొరుకుతుందని భావన. తెలుగు భాష ఔన్నత్యం, పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని, చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ అనుసరించడం వల్ల గొప్ప మార్పు వస్తుందని రచయిత జూలూరి గౌరీశంకర్ అన్నారు. అసెంబ్లీ తీర్మానం ద్వారా సీఎం కేసీఆర్ చట్టబద్ధత తెచ్చి జీవో విడుదల చేయడాన్ని ప్రశంసించారు. జనజీవితానికి సంబంధించినటువంటి భాషను, మాతృభాషను ఈరోజు చదువుకుంటున్నందుకు, చదువుకోవాలని మనంతా దానికోసం ఒక యజ్ఞంలాగా తయారైనందుకు ప్రభుత్వం అవసరమైతే ఉత్తర్వులు ఇస్తుంది. లేకపోతే ఎవరైనా ఉత్తర్వులను పట్టించుకోకపోతే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం అంటే అది ఆచరణ రూపం ధరించబోతున్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జేజేలు. భాషను బ్రతికించుకోవడమే ఈ జరిమానాల వెనుక ఉద్దేశమని అంటున్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. భాషా పరిరక్షణకు ఇంతకంటే కఠినంగా వ్యవహరించడం వల్లే తమిళం, కన్నడం బ్రతికాయని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మీడియట్గా తెలుగు భాష పట్ల తమకుండే చిత్తశుద్ధిని, ఒకవైపున ప్రపంచ మహాసభల్ని అత్యంత వైభవంగా నిర్వహించడంలో తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు కవిత్వానికి ఉండే ఔన్నత్యాన్ని చెప్పడం అనేది ఒకవైపు అయితే, మరోవైపున దాన్ని పాఠశాలల్లో శాశ్వతీకరించే విధంగా రాబోయే తరాలకి తెలుగు భాష వచ్చే విధంగా, అందరూ చదవడం, రాయడం వచ్చే విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఉత్తర్వులు జారీ చేయడం చాలా గొప్ప విషయం. తెలుగు భాష పరిరక్షణకు పాటుపడతామని ఇచ్చిన హామీని తెలంగాణ సర్కార్ ఆచరణలో చేసి చూపిస్తోంది.